మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలను ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అడవి తల్లి ఒడిలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ మహా జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ జాతర చరిత్ర వెనక ఒక వీరగాథ ఉంది. సుమారు 13వ శతాబ్దంలో కాకతీయ రాజుల అన్యాయమైన పన్నుల వసూలుకు వ్యతిరేకంగా మరియు తమ జాతి గౌరవం కోసం పోరాడిన వీరవనితలు సమ్మక్క మరియు సారలమ్మ. తమ నేల కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన ఈ తల్లి కూతులను గిరిజనులు తమ దేవతగా కొలుస్తారు. కాలక్రమేణా ఇది కోట్లాది మంది నమ్మకమైన ఒక మహా జాతరగా మారింది. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర. అంతేకాకుండా సమ్మక్క సారలమ్మలు సాక్షాత్తు దుర్గాదేవి యొక్క అవతారాలైనటువంటి వనదుర్గ అవతారం అని కూడా చెబుతారు. ఈ జాతర యొక్క విశేషాలు ఏమిటంటే, ఈ జాతరలో ఎక్కడా విగ్రహాలు ఉండవు. కేవలం కుంకుమ భరిణెలను గద్దెలపై ప్రదర్శించి భక్తులు పూజిస్తారు. జాతరలో ప్రధాన ఘట్టం అమ్మవార్లకు బంగారం సమర్పించడం. భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు మొక్కుగా చెల్లించుకుంటారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల దీవెనలు అందుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. అలాగే ప్రకృతిని, పౌరుషాన్ని కలిపి ఆరాధించే ఈ మేడారం జాతర మన సంస్కృతికి ఒక నిదర్శనం. అమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులను మనందరిపై ఉండాలని కోరుకుందాం.